విఆర్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు మంత్రి నారాయణ. భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారాయన. విద్యార్థులతో కలిసి నేలపై కూర్చొని ఆయన భోజనం చేశారు. తమతో పాటు కలిసి భోజనం చేసిన మంత్రికి విద్యార్థులు థాంక్స్ చెప్పారు. సౌకర్యాలు సదుపాయాలతో పాటు విద్యా బోధన బాగుందని విద్యార్థులు చిన్నారులు మంత్రికి తెలిపారు. మూడు స్కూల్స్ అయిపోయింది, ఇది 4వ స్కూలు. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా యాక్చువల్గా వారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు నేను కూడా విఆర్ హై స్కూల్ ఏ స్కూల్ అయితే నేను చదివాను అదే స్కూల్లో ఈరోజు పిల్లలతో కూర్చొని భోంచేయడం జరిగింది. ఈ స్కూల్ గత ప్రభుత్వం మూసేసింది. ఇది నెల్లూరు నడిబడ్డు ఉండే స్కూల్. అలాంటి స్కూల్ని గత ప్రభుత్వం మూసేస్తే ఎలక్షన్స్ ముందు నెల్లూరు ప్రజలకు మాటిచ్చాను, ప్రభుత్వం రాగానే ఈ స్కూల్ తెరిపిస్తారని. అన్న మాట ప్రకారం అటు విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఈ స్కూల్ మళ్ళా పర్మిషన్ రివోక్ చేసి అదేవిధంగా ఎన్సీసీ అనే ఒక కంపెనీతోనూ నారాయణ విద్యా సంస్థలో మా పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈ స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ స్టాండర్డ్లో తీసుకొచ్చాం. ఇక్కడ స్కూల్ లోపల కొందరికి డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఆర్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. అన్నారు డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు, డిఎస్ఆర్ కంపెనీ సుధాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మూలాపేట స్కూల్ తీసుకుంటాం. ఎందుకంటే మేము చాలా కాలం మూలాపేటలో ఉన్నాం, మాకు సెంటిమెంట్ అని. ఆ స్కూల్ పోతే 2 ఫ్లోర్లు అయిపోయింది కన్స్ట్రక్షన్, బ్రహ్మాండంగా చేశారు. అక్కడ పిల్లల ఆనందానికి హద్దులు లేదు. అదేవిధంగా 14వ డివిజన్లో ఒక స్కూల్ ఉంటే దానికి వచ్చి జిగ్మా అనే కంపెనీ వాళ్ళు. అదేవిధంగా రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకొని చేస్తానన్నారు. పిల్లలు కొన్ని సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటారు. కొందరు మ్యాథ్స్, కొందరు సైన్స్, కొందరు సోషల్, కొందరు హిందీ, కొందరు తెలుగు, కొందరు ఇంగ్లీష్. పేరెంట్స్ రెగ్యులర్గా వచ్చి టీచర్ని కలిస్తే పిల్లల ప్రాబ్లమ్స్ తెలుస్తుంది. ఎందుకంటే పిల్లలు టీచర్లకి అందరూ చెప్పలేరు, భయపడతారు. హెడ్ మాస్టర్కి చెప్పలేరు, తల్లిదండ్రులు చెప్పుకుంటారు. అందుకని పేరెంట్స్ మీటింగ్స్ పెడితే తల్లిదండ్రులు టీచర్లతో హెడ్ మాస్టర్లతో వాళ్ళ పిల్లల సమస్యలు చెప్పినప్పుడు ఆ సమస్యల్ని హెడ్ మాస్టర్ టీచర్లు తీరుస్తారు. సమస్యలు తీర్చినప్పుడు పిల్లలు ఇంకా డెవలప్ అవుతారు. కానీ వాళ్ళందరూ నేను నారాయణ సార్ వచ్చాడంటే అందరూ పిల్లలు యాక్చువల్గా రావటం థ్యాంక్స్ అని చెప్పి ఆ తల్లిదండ్రులు మా నాన్న కథలు. ఎందుకంటే ఇదే స్కూల్లో నేను చదివా. ఇదే స్కూల్లో 1వ తరగతి నుంచి 10th దాకా చదివాను. కాబట్టి ఈ యొక్క అవకాశం కల్పించిన గౌరవనీయ విద్యాశాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెల్లూరులో 15 స్కూల్స్లో కూడా ఈ నెల 15వ తేదీ నుంచి ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాం. దానికి కావాల్సిన మెటీరియల్ నారాయణ విద్యా సంస్థ నుంచి వస్తుంది. టీచర్లు అందరూ కూడా కోఆపరేట్ చేస్తామన్నారు. పిల్లలకు కూడా ఎవరికైతే కావాలో తల్లిదండ్రులు విద్యార్థులు కోరుకున్న వాళ్ళకి అడిషనల్గా అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.